పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలో తరతములుగా చక్కగా మొట్టమొదటి ఆత్మతత్వాన్ని చక్కగా అందించారు. ఆ తత్వాన్ని అవగాహన చేసుకొని ఇక ముందుకేమీ తోగలేదు అర్జునుడు. మళ్ళీ ధర్మాన్ని చక్కగా బోధించారు. బోధించి నిన్న మనకి చెప్పుకొచ్చారు, సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. అది యోగం అంటే ఇంతకుముందు చెప్పుకొస్తున్నాం మనం. యోగం అనే దానికి అర్థాలు యుజురి యోగే యుజే సమాధో మొట్టమొదటి కూడా చెప్పుకున్నాం. యుజురి యోగే తీసుకుంటే అప్రాప్త ప్రాప్త, యుజే సమాధి తీసుకుంటే ఏకాగ్రత. మరి భగవద్గీత యోగం అంటే ఒక్కొక్క ఉపాయం. అలాగని ఇక్కడ భగవద్గీతను ఇప్పుడు చెప్తున్నారు. నిన్నను సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పుకున్నాం. సమత్వం అది దేనేంటి సమత్వం? ఏవైతే మనకి ఈ ద్వంద్వాలు అవి సహజ, వాటిని తప్పించుకోవడం బ్రహ్మదేవుడు తరం కూడా కాదు. మరి అవి వచ్చినప్పుడు ఏం చేయాలి? సమానంగా చూసుకోమన్నాడు. అది చెప్పి ఇప్పుడు అంటున్నారు, దూరేనా కేవలం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణ ఫలహేతవ. ధనంజయ, అర్జున, దూరేన హి అవరం కర్మ, దేనికంటే బుద్ధియోగాత్. బుద్ధియోగం అంటే ఇక్కడ మనకి ఆ పైనుంచి వస్తుంది కదా పూర్వాపరం. ఆ సమత్వమైనటువంటి ఏదైతే నిష్కామ కర్మ యోగం ద్వారా అంతఃకరణ శుద్ధి రూపం ద్వారా వస్తున్నటువంటి ఏ సమత్వ బుద్ధి యోగం అయితే ఉన్నదో దానికంటే ఇక్కడ దూరేన హవరం, అవరం అంటే చాలా ఏదైతే మనము ఈ సకామ కర్మ చేస్తూ ఉన్నామో అది ఎలా ఉంటుందంటే దానికి దీనికి చాలా దూరం అన్నమాట ఒక అర్థం. రెండవది, ఆ బుద్ధి యోగం అనేది ఏదైతే ఉన్నదో అది ఉత్కృష్టం అన్నమాట. ఇదేమైంది? నికృష్టం అన్నమాట. ఆ విధంగా అయితే బుద్ధౌ శరణమన్విచ్ఛ, మరి రెండింటిలో దేన్ని ఆశ్రయించడం అంటే ఆ సమత్వ బుద్ధి యోగాన్ని, శరణాన్ని అంటే అదే ఆచరించి దాని సంబంధమైన విషయాన్ని శీలించడం చాలా గొప్పతనం అంటున్నారు. అయితే ఈ మిగతాది ఉంది కదా, ఒక పేరు పెట్టారు ఇక్కడ భగవంతుడు, ఫలహేతవ కృపణా. ఫలహేతవ, ఫలాసక్తితే, ఆ ఫలాసక్తి చేత ఎవరైతే చేస్తున్నారో కర్మలు వారికి ఇక్కడ కృపణాహ, అత్యంత దీనులు, కృపణులు అన్నారు. అయితే కృపణ శబ్దానికి ఏమిటంటే ఉపనిషత్తు కూడా చెప్పింది, యోవా యదక్షరం గార్గి అవిదిత్వాతు అస్మా అంటే అవిదిత్వా, విదిత్వ అంటే తెలుసుకొని, అవిదిత్వ అంటే తెలుసుకోకుండా, అస్మాత్ లోకాత్ ప్రైతి సకృపణః. యాజ్ఞవల్కుడు గార్గి సమాధంలో గార్గితో అంటున్నారు, యహ ఎవరైతే ఏతదక్షరం, అక్షరం, క్షరం అక్షరం, క్షరం అంటే నాశమైనటువంటిది, మూడు కాలంలో ఉండనటువంటిది. అక్షరం నాశరహితమైనటువంటి వస్తువు, ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది. అటువంటి అక్షరస్వరూపమైనటువంటి పరబ్రహ్మమును అవిదిత్వా, తెలుసుకోకుండా ఈ శరీరాన్ని
ఎవరైతే విడిచిపెడుతున్నారో వారు కృపణులు అన్నారు. అందుచేత మానవుడి యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటి అంటే, ఏ ఆశ్రమానికి ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలు చేసుకుంటూ ఉండడం, దానితోనే తృప్తి పడకూడదు. ఆ ధర్మాలన్నీ కూడా మనకి మంచివే. పునరపి జననం పునరపి మరణాన్ని ఇస్తూ శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టో విజాయితే అన్నటువంటి ధర్మం ఎప్పుడు కూడా మనం రక్షిస్తుందన్నమాట. వర్ణాశ్రమాశ్చ స్వకర్మ నిష్ఠా ప్రేత్య కర్మఫలం అనుభూయ. అది కాబట్టి ఆ కర్మఫలాన్ని అనుభవించి విశిష్టమైనటువంటి దేశము, విశిష్టమైనటువంటి జన్మ, విశిష్టమైనటువంటి మేధ, ఇవన్నీ మనకు ప్రాప్తం అవుతాయి ఆశ్రమ ధర్మాలతో. కానీ వాటితో తృప్తి పొందడం మానవుడి యొక్క ముఖ్య లక్ష్యం కాదట. చతుర్వేద పురుషార్థాల్లో చివరిదైనటువంటి పరమ పురుషార్థ సాధనమైనటువంటి ఆ మోక్షాన్ని పొందడం. మరి పొందాలంటే ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వమైనటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకోకుండా విడిచిపెట్టేవాడు కృపణుడు అన్నారు. అందుచేత ఆత్మజ్ఞాన విహీన మూఢాహ తే పశ్యంతి నరక నిగూఢాహ అని ఒకటి. శాస్త్రం గారు ఏం చెప్పారు? ఎవరు ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా శరీరాన్ని విడిచిపెట్టారో వారికి ఇంకో పేరు పెట్టింది ఈశావాస్య ఉపనిషత్తు. అసూర్యానామతే లోక అంధేన తమసావృతా తాగుంస్తే ప్రేత్యావిగచ్చంతి ఏకే చాత్మ హనో జనా. ఆత్మహంతకులని పేరు పెట్టింది శాస్త్రం. ఈ స్వరూపాన్ని తెలుసుకోకుండా విడిచిపెడితే వారు ఎవరు అంటే ఆత్మహంతకులు. ఆత్మహంతకులైన మన దృష్టి ఎవరు ఆత్మహంతకులు? ఎవరినైనా ఒక వ్యక్తిని అన్యాయం చేసి ఒక వ్యక్తి ప్రాణం తీసినా వీడు చాలా ఆత్మహంతకులు అంటాం మనం. కానీ శాస్త్రం చెబుతుంది ఎవరికేమో అన్యాయం చేయకపోయినా ఏది తెలుసుకోవడానికి ఈ శరీరం వచ్చిందో అది తెలుసుకోకుండా ఉన్నవారు ఆత్మహత్యని పేరు పెడుతుంది. ఎందుకు? అందుకని మన కర్తవ్య కర్మ అది. అందుచేత అర్జున బుద్ధౌ శరణమన్విచ్చ, నిష్కామ కర్మం యోగం ద్వారాగా ఈ సమత్వ బుద్ధి యోగాన్ని చక్కగా ఆశ్రయించి తెలుసుకోమన్నారు. ఆయన కూడా మొట్టమొదట ఎత్తు శ్రేయ యస్య నిశ్చితం బ్రూహి అని చెప్పి అడిగారు కదా. అందుచేత ఆయన ఈయనకి ఆ శ్రేయో మార్గాన్ని చక్కగా దీన్నే ఆచరించు, ఇదే మనకు ఉత్కృష్టమని చెప్తూనే ఉన్నారు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఇక్కడ ఇంకో పేరు పెట్టారు. అంతకుముందు సమత్వం యోగం వచ్చేటే అంటే యోగం అంటే ఏమిటయ్యా? చూడండి, ఆ పదాలన్నీ ఒకే అర్థాన్ని ఇస్తూ ఉంటుంటాయి. కొంచెం అటు ఇటు ఉన్నా అర్థాన్ని ఒకటే. ఇక్కడ చెప్పారు యోగం అంటే యోగం అనగా కర్మసు కౌశలం, ఆ కర్మల యందు కుశలత్వాన్ని చక్కగా సంపాదించుకోవడమే యోగం అన్నారు. ఇవన్నీ మనకి ఆచరణకి యోగ్యమైనటువంటి విషయాలే. ఎక్కడో ఇవన్నీ విడిచిపెట్టి ఏదో సన్యాసం తీసుకోవడమో లేదా వైరాగ్యం అడగకపోవడమో అక్కడ కూర్చొని మనం హాయిగా ముక్కు మూసుకుంటే యోగం కాదు. యోగం ఇక్కడే ఉండాలి, రాజయోగం. ఈ గృహస్థాశ్రమాన్ని ఏం చెప్పారు? రాజయోగం అన్ని యోగాల కంటే గొప్పదని యోగం. ఎందుకు మరి? అన్ని ఆశ్రమాలని పోషించేది ఎవరు పోషిస్తున్నారు? గృహస్థులే. అందుకని అందరికన్నా గొప్ప విషయం అనమాట గృహస్థులు. అన్ని ఆశ్రమాల కంటే గొప్పవారు చెప్పింది శాస్త్రం. ఈనాడు ఒక్కొక్క ఆశ్రమాల్లో కొన్ని వేల కోట్లు ఉన్నాయంటే ఎవరిచ్చినారు? అదంతా గృహస్థులు ఇచ్చిన డబ్బే. అర్థమైందా? అందుచేత అందరికంటే గొప్ప ఎవరు? మలయాళ స్వాములు అన్నారు, ఎవరి ఆహారం మనం తింటున్నామో
ఆ రోజు వారు చేసినటువంటి జప తపాదులలో అర్ధ భాగం వారికే పోతుందట. అందుకనే స్వాములు అయిపోయాని హాయిగా తినేసి కూర్చోకూడదన్నాడు. మరి కొంతమంది అడిగారు, ఆ రోజు చేసిన పుణ్యం చేస్తే కదా అందులోనూ వారు తినేసి హాయిగా పడుకుంటే మరి జపం తపం చేయకుంటే అప్పుడేమిటి వస్తుందన్నారు. అంటే వారికి ముందు పుణ్యం స్టాక్ ఉంటుంది, అందులోనే పోతుందన్నారు. అర్థమైందా? మొత్తం మీద రావాల్సింది గ్యారెంటీ అనమాట, మొత్తం నష్టపోయేవాడు అనమాట. అందుచేత అది అందుకే ఒకసారి అనేవారు స్వాములు వారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పండ్లు పొలాలు అన్నీ ఇస్తుంటారు కదా, అంటే ఇదే అనమాట తమాషా. అది తమాషా కాదు, ఆ విషయం కూడా కొన్ని కొన్ని మనసూక్ష్మంగా గృహస్థులు వదిలించుకుంటారు, సంజయ్ తగిలించుకుంటారు, వాళ్ళు అన్ని ఇచ్చి వదిలించుకుంటారు. అయితే మళ్ళీ ఆ బారు వల్ల మనం అంటే ఏమిటది? అయితే మరి ఇదంతా ఏమిటంటే అది లోకోపకారానికి ఎప్పుడైతే ఉపయోగిస్తున్నారో తెచ్చిన ధనమో అది సద్వినియోగం అవుతుంది. ఇచ్చిందో నాకే ఇచ్చారని ఎవరైతే పెట్టుకుంటున్నాడో మరి అతని బంధంలో పడుతున్నాడు. అది అక్కడ. అందుకని ఆ సూక్ష్మమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ చెప్పారు, యోగ కర్మస్థితో శైలం బుద్ధియుక్త జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే. ఇది అనమాట బుద్ధియుక్త. ఎవరైతే ఏదైతే ఉందో సమత్వ బుద్ధి, ఏదైతే నిష్కామ కర్మానుష్ఠానయుక్త శీలుడు, అటువంటి వాడు ఇక ఈ లోకంలోనే జహాతి జహాతి విడిచిపెట్టేస్తున్నాడు. విడిచిపెడుతున్నాడు? ఉభే సుకృత దుష్కృతే. అంటే విడిచిపెడుతున్నారంటే పుణ్యకర్మనే చేస్తాడు, పుణ్యఫలాన్ని విడిచిపెడతాడు. అది అలా పాప ఫలాన్ని ఇక్కడ విడిచిపెట్టగలదు. నువ్వు అర్థం తీసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ సుకృత దుష్కృతే రెండింటి యొక్క పాపాలను విడిచిపెట్టడం కాదు. ఇక్కడ పుణ్యకర్మలు చేసి పుణ్యఫలాన్ని ఆ భగవదర్పణ బుద్ధితో చేస్తాడు. ఇంతకు పూర్వం తెలియకముందు ఏదైనా పాపాలు చేసి ఉండవచ్చు, కానీ ఈ విషయం తెలిసిన తర్వాత ఆ పాప కర్మలను చేయదు. అది అన్నమాట. అందుచేత ఉభే ఈ రెండింటి యొక్క ఫలాలను విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టేసరికి ఏమైపోయింది? అంతఃకరణ శుద్ధి రూపమైనటువంటి సిద్ధి కలిగిపోయింది. అంతఃకరణ శుద్ధి రూపమైన సిద్ధి కలిగింది. ఈ కలిగేసరికి అప్పుడు అటువంటి వాడు ఎక్కడ ఏ యోగంలో కూర్చున్నా నిర్మలం. అది మంచి నిర్మలంగా బ్రహ్మాండమైనటువంటి ఏకాగ్రత చిత్తంతో ఆయన కుదురుతుంది. అదే కాదు, అటువంటి వానికి ఇది ఆత్మ ఇది అనాత్మ అన్న విచారణ చేసినటువంటి సమర్థత వస్తుంది. అది అందుచేత తస్మాత్ ఆ కారణం వల్ల యోగాయ యుజ్యస్వ ఏదైతే ఉన్నదో ఈ సమత్వ బుద్ధి అనేది, ఈ నిష్కామ కర్మానుష్ఠానం అనేది ఈ యోగమునందు ఎప్పుడూ ప్రయత్నపరుడిగా ఉండమన్నాడు. అది ఇది ఎప్పుడు వదలకూడదు. యోగ కర్మసు కౌశలం. పని చెయ్యాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక విషయం. ఎట్లా అంటే ఆ యోగం కర్మ కౌశలం అంటే పాములు మెల్ల వేసుకొని వస్తాడని చెప్పుకున్నావా? ఆయన ఆ కర్మ చేస్తాడు, దానివల్ల జీవనోపాధిని పొందుతాడు. ఆ పామును చూస్తే మనకి భయం. మరి ఆ కుశలత్వం ఎక్కడుంది? ఆ కర్మలో ఆ కోరల్ని తీసేస్తాడు. ఇంకొక ఉదాహరణ చెప్పుకున్నా, పనస పండు వండేటప్పుడు అంటుకోకున్నారంటే ఏం చేయాలి? నూనె రాసుకోవాలి. ఇదే కుశలం అంటే ఏమిటే? కర్మ చేసి కర్మను అంటుకోకుండా కుశలత్వం. ఇక్కడ ఏమీ లేదు. ఎందుకు? జన్మకి కారణం ఏమిటి? కారణం జన్మకి కర్మకు కారణం రాగద్వేషాలు. రాగద్వేషాలకు కారణం అహంకారం. అహంకారానికి కారణం అజ్ఞానం. అక్కడి నుంచి వస్తుంది మనకి. అజ్ఞానం ఉంటే అహంకారం వస్తుంది, అహంకారం ఉంటే రాగద్వేషాలు వస్తాయి. రాగద్వేషాలు ఎప్పుడున్నాయో కర్మ ఉంటుంది, కర్మ ఎప్పుడుందో జన్మ ఉంటుంది. ఇక జన్మ ఉంటే మానవ జన్మ ఇష్టమే కదా. సుఖం ఉంటుంది, పుణ్యం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. జన్మ దుఃఖం
జరా దుఃఖం జయా దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం అనేసినాడు. అశాశ్వతం. ఇంకో పేరు పెట్టాడు భగవంతుడు. దీని పేరే దుఃఖాలయం. దుఃఖాలయం అశాశ్వతం పేరు పెట్టాడు. అందుచేత మరి ఇప్పుడు మనము ఈ కర్మ, రాగమున్న కర్మ తప్పదు, ద్వేషమున్న కర్మ తప్పదు. ద్వేషం ఉందా, దానికి సంబంధమైన కర్మ ఊరుకుంటాడా. ఇక రాగం ఉందా, విషయరాగం, ఇక దీనికి సంబంధమైన పని జరుగుతూనే ఉంటుంటుంది. అందుకని మనం మూలం ఎక్కడి నుంచి అయిందో అక్కడ అజ్ఞానాన్ని ఛేదించాలి. అది ఛేదించాలి అంటే అర్జున కర్మలు ఎందుకు కుశలత్వాన్ని సంపాదించుకుంటే కానీ ఆ మూలాన్ని ఉచ్ఛేదం మాత్రం చేయలేమన్నాడు. అది అన్నమాట. అది ఉంచుకొని ఎన్ని చేసినా లాభలే. ఎట్లా అంటే చూడండి, ఒక గ్రామంలో మామూలుగా ఈ భూమి నేల నీళ్ళు ఉంటాయి. నేల నీళ్ళు అంటే ఏమిటంటే దానికి పైకి ఏది కట్టేది ఉండదు, అలా భూమితో సమానంగా ఉంటాయి. ఒకసారి ఏమైందంటే ఒక కుక్క అది చీకట్లో పరిగెట్టి వచ్చి దానికి తెలియలేదు. అది నేలతో సమానంగా ఉంటుంది కదా, దాన్ని మనం అందులో పడిపోయాయి. పడిపోయిన తర్వాత ఇంకా తీసేవారు ఎవరు లేరు. సాయంకాలం పడిపోయింది, తెల్లవారులు ఆ నీటిలో ఉండిపోయి తెల్లవారికి అది పోయింది. ఇక మన్నారు నుంచి అండి ఆ నీళ్ళు వాసన వస్తున్నాయి. అది అడుగుకి వెళ్ళిపోయింది, ఉలిగిపోయింది, ఒక పక్క ఉండిపోయింది. వాసన వస్తున్నాయని గ్రామాధికారికి తెలిపారు. తెలిపితే వెంటనే ఆయన అన్నాడు, ఒక 4 ఇంజిన్లు తీసుకొచ్చి వెంటనే అందులో స్టార్ట్ చేసి నీళ్ళని తోడేమన్నాడు. తోడేసినాడు, నీళ్ళన్నీ తోడేశాడు. ఇంకేమీ లేదు, నీళ్ళు మురికిపోయి పెట్టుంటుంది, అందుచేత నీళ్ళు తోడేశాం, రేపు వెళ్ళి తాగమని చెప్పారు. రేపు వెళ్ళినా మళ్ళీ ఏమంటే ఆ నీళ్ళు ఆ వాసనే. ఇంక ఇలా 10 రోజుల వరకు తోడడం, వాసన పోవడంలే. ఇప్పుడు అది లోపల ఉన్నంత వరకు ఏది ఆ చచ్చిన కుక్క ఈ వాసనలో. ఇప్పుడు ఏం తీయాలి మనం? నీళ్ళు తోడాలా, అది తీయాలా? ఏం తీయాలా? అది తీయాలి. అలాగనే ఈ అజ్ఞానం అనేది మన లోపల ఎప్పుడు ఉండిపోయిందో ఇక దీని సంబంధమైనటువంటి వాసనలన్నీ మొలకెత్తి మనకి నానా విధమైన పనులు చేయిస్తుంటుంటాయి. అప్పుడప్పుడు దేవాలయంకి వెళ్ళి ఏదో మహాత్ముడి ఉపన్యాసం విని అయ్యయ్యో ఇవన్నీ విరుద్ధంగా ఉన్నాయే, ఇవి మనం ఆ దూరం పోకూడదు అనుకుంటుంటాం. సరే 4 రోజులు 5 రోజులు పోవు, 10 రోజులు మళ్ళీ లోపల ఉంది కదా ఈ వాసన, ఇది ఊరుకుంటుందా? ఇది మళ్ళీ వస్తుంటుంది. కాబట్టి ఇలాగవుతుంది. చెట్టుకి కొమ్మలు ఇక్కడ ఉన్నాయి, మరి 15 రోజులకి కొమ్మలు కిందకు ఆగిపోతాయి. మనం ఏమనుకున్న కొమ్మలు అడ్డేది కొట్టేసినాం, కొమ్మలు కొట్టా, అది మళ్ళీ నెలలేసి అక్కడికి వస్తూనే ఉంటాయి. అందుచేత అర్జున అది పోవాలి అంటే ఎక్కడికి? అక్కడ ముందుకు వెళ్ళాలి. ఎక్కడికి? ఏది మనకి అనాత్మైందో, ఆత్మభావం ఉందో, తన్ను తాను తెలుసుకోకుండా కారణమైన అజ్ఞానాన్ని మూలదుంపని తీయాలి. అది అజ్ఞానం ఎప్పుడు పోయిందో ఏమైంది? అహంకారం పోతుంది. అది అహంకారం ఎప్పుడు పోయిందో రాగద్వేషాలు నిర్మూలన. రాగద్వేషం ఎప్పుడు అయిందో ఇక కర్మ చేస్తాము, కర్మ మానము. శరీరం ఉన్నంత ప్రతివారు కర్మ చేయవలసిందే. కానీ ఆ కర్తవ్య కర్మమనందు రాగద్వేషాదులు లేనటువంటిది ఒక మనకు అభ్యాసం అయిపోతుంది. ఆ రాగద్వేషాదులు ఎప్పుడైతే లేదో ఈ కర్మకి ఏమైపోయింది? కర్తృత్వ అహంకారాలు పోయినాయి. ఎప్పుడు పోయినాయో వెంటనే ఆ కర్మ నిష్కామ కర్మగా మారిపోతుంది. మారిపోయి భగవంతుడి అనుగ్రహంతో అంతఃకరణ శుద్ధి కలిగిపోతుంది. ఆ శుద్ధితో ఆత్మనాత్మ విచారణ శ్రద్ధ కలుగుతుంది. అనాత్మ పదార్థం విడిచిపెడతాం, ఆత్మ పదార్థాన్ని స్వీకరిస్తాం. దానివల్ల జన్మరాహిత్యము పొందిపోతుంది. అది హేతు. అందుచేత అర్జున కర్మజం బుద్ధియుక్త ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం చెప్పేశాడు ఆయనే. మనీషిణః, మనీషిణః సంబోధించారు. ఎవరు మనీషులు? ప్రశస్తం మనః ఏషాం తే మనీషిణః. అది ప్రశస్తమైన మనస్సు ఎవరికుందో వారే మనీషుడు. వారు ఏ ఆశ్రమంలో ఉన్నా వారు మనీషులే అన్నమాట. వారు సన్యాసంలో ఉన్ని, సంసారం అంటే గృహస్థాశ్రమంలో ఉన్ని, వానప్రస్థలో ఉన్ని,
బ్రహ్మచర్యంలో ఉండి వాళ్ళు బాలురు కానీ వృద్ధులు కానీ ఇవి చెప్పలేదు భగవంతుడు. మనీషణ, విశాలమైన హృదయం ఉండాలి. ఎవరికి విశాలమైన అంటే మహాన్ ఆత్మ యస్య సహ మహాత్మ అన్నాడు. అది గొప్పదైనటువంటి విశాలమైన భావము ఎవరికంటే వారే మహాత్ములు. శాస్త్రం ఏం చెప్తుందంటే అందరినీ ఎందుకు ఇస్తుంది? ఒక పక్షపాతం కాదు ఇక్కడ. పక్షపాతం అనేది ఉండదు శాస్త్రంలో. ఎవరు మహాత్ములు అంటే మహాన్ ఆత్మ, విశాలమైన హృదయం ఎవరికి ఉందో వారే మహాత్ములు అన్నారు. ఇక్కడ ప్రశస్తం మనః, ఆ మనస్సు ఎందు రాగద్వేషాది ఖేదమోదంబులు లేకుండా ప్రశస్తమైన విశాల భావమైన మనస్సు ఎవరుందో వారే మనీషులు అన్నమాట. అటువంటి మనీషులు ఏం చేస్తారు? కర్మజం ఫలం త్యక్త్వా, కర్మఫలమునందు ఆసక్తిని విడిచిపెడతారు. విడిచిపెడితే ఏం లాభము? జన్మబంధ వినిర్ముక్తా. మనకి ఈ జన్మానికి ఏది బంధిస్తుందో ఆ బంధం అయిపోతుంది, విడిపోతుంది. విద్యతే హృదయ గంధి ఛిద్యంతే చిన్న సంశయ క్షీయంతే చాస్య పరాని తస్మిన్ దృష్టే పరావరే అన్నారు. క్షీయంతే చ అస్య కర్మాని తస్మిన్ దృష్టే పరావరే. విద్యతే హృదయ గ్రంథి, అది హృదయ గ్రంథిని ఛేదిస్తుందన్నమాట జ్ఞానం కలిగినప్పుడు. తర్వాత ఛిద్యంతే సర్వ సంశయ, ఇది ఆత్మ, ఇది ఆత్మవునా కాదా, ఇది దేవుడా లేకపోతే అన్నటువంటి అనేక రకరకాలైనటువంటి ఏ సందేహాలు ఉన్నాయో అవన్నీ నెరవేరిపోతున్నాయి. ఆత్మజ్ఞానం కలుగుతూ ఉంటుండగా సమస్త సందేహాలు నివృత్తి అయిపోతున్నాయి. హృదయంలో అనేక జన్మల నుంచి ఏ సంస్కారాలు అయితే పడిపోయి ఉన్నావో వాటి గ్రంథులన్నీ ఛేదించిపోతున్నాయి అన్నమాట మనకి. అంతది ఈ జ్ఞానం. జన్మబంధ వినిర్ముక్తా, జన్మ యొక్క బంధానికి కారణాన్ని పోతుంది. పోయి ఇంకేమవుతుంది? పదం గచ్చంతి అనామయం. పదం అనామయం, ఉపద్రవములు లేనిటువంటిది, శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో ఈ మనీషిణ, ఇటువంటి వారందరూ కూడా అటువంటి స్థానాన్ని పొందుతున్నారు. ఆ స్థానం ఎలాంటిది? యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. దీనిలో ప్రవేశించిన తర్వాత మరలా తిరిగి రారో అదే గొప్పదైనటువంటిది. అందుచేత అర్జున, ఈ ద్వంద్వాలను మాత్రం ఓర్చుకో. ఇది ఎక్కడ అక్కడి నుంచి కంటిన్యూషన్ తీసుకొని వస్తున్నాడు. సమత్వ బుద్ధిని పాటించుకో. ఎందుకంటే కొన్ని సమయాల్లో మనము మానాలకి జయోపజయాలకి ఈ అన్నిటికీ లీనమైపోతున్నాం. అది అన్నమాట. అక్కడే మనము పైకి విషయానికి వెళ్ళలేకపోతున్నాం. ఇది ఎవరి జ్ఞాన విచారంతో సంపాదించుకుంటారో వాళ్ళు అందులో వచ్చేస్తారు. చూడండి, ఒక విషయం చెప్పేవా అంటే మొట్టమొదటి ఎలాగుంటుందంటే విషయేంద్రియములతో కూడిన సుఖము అమృతంలాగా ఉంటుందట. అది చివరికేమవుతుంది? విషమైపోయింది. మొట్టమొదట అమృతంలా ఉంటుంది. ఒక అత్తగారింటికి అల్లుడు గారు వెళ్ళారట. వెళ్తే ఇక అల్లుడు గారు వస్తే అత్తగారు ఎంత బాగా చూసుకుంటారు, ఎప్పుడో వస్తుంటారు. సరే, అమ్మాయిని అడిగారు, అల్లుడి గారికి ఏమి ఇష్టము, ఎక్కువ తినేది ఏమిటన్నారు. అమ్మాయి చెప్పింది, ఆయనకి జీడిపప్పు, కిష్మిషు, యాలకులు, బాదము ఇలాంటివన్నీ వేసి బ్రహ్మాండమైన ఒక పాయసంగానే వండితే అది మాత్రం ఆయనకి చాలా ఇష్టం అన్నాడు. అయితే అలాగనా, పోయింది కానీ చెప్పి ఒకంత తప్పాడు పాయసం. బ్రహ్మాండమైనటువంటి పోయిందాక 500-600 రూపాయలు ఖర్చు పెట్టి భలేగా తయారు చేశారు. ఇక ఆ పాయసం వాసన అండి వీధిలోకి వెళ్తే గమగమలు ఆడుతూ ఉంది. ఇక వెంటనే మొట్టమొదటి అల్లుడి గారు భోజనం దగ్గర కూర్చున్నారు. గ్లాస్ కూడా 1/2 లీటర్ పెట్టే గ్లాస్ పెట్టింది అక్కడ. ఎందుకంటే ఆయనకి ఇష్టమని. మిగతా వాళ్ళందరికీ చిన్న చిన్న గ్లాసులు పెట్టింది. ఇదేనంతే ప్రేమ ఉన్న దగ్గర. ఇంకోటి ఉంది, వడ్డించిన వాడు విషమైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదట. ఆ వడ్డించేవాడు మనకు మిత్రుడు అనుకో, 4 లడ్డూలు పక్క వాడికి ఇవ్వకపోయినా మనకు మాత్రం ఉంచేదేస్తుంటాడు.
ఆ విధంగా అత్తగారు మంచి గ్లాస్ పెట్టింది. గ్లాస్ పెట్టిన తర్వాత గ్లాస్ నిండా పాయసం పోసేసింది. పోసిన తర్వాత ఆ తప్పేరు కూడా అక్కడే పెట్టింది. ఎక్కడ? ఆయనకి ఎదురుగానే పెద్ద గది పెట్టి. ఇక ఆయన పాయసం అంటే ఇష్టం. మా అత్తగారికి ఎలా తెలిసిపోయిందో నాకే పాయసం ఇష్టమని మనసు అనుకుంటున్నాడు అనమాట. అనుకొని ఇక ఆ పాయసం తాగేస్తున్నాడు బ్రహ్మాండంగా. తాగి ఒక్క నిమిషంలో ఖాళీ అయిపోయిందండి గ్లాసు. ఇంక అన్నాడు, ఆహా ఆనందం, ఇంతవరకు నేను ఎన్ని దేశాలు తిరిగానే కానీ ఇలాంటి పాయసం మాత్రం నభూతో నభవిష్యతి అన్నాడు. ఎక్కడ దొరకలేదు, ఇక మీద దొరకబోదు అన్నారు. అత్తగారు అనుకున్నారు, ఆహా మా అల్లుడి గారు ఒక్క గ్లాస్కే నాకు గోల్డ్ మెడల్ ఇచ్చేశాడు, ఇంకా గ్లాస్ పోతే ఎన్ని మెడల్ ఇస్తారో చూస్తామని చెప్పి వెంటనే 2వ గ్లాస్ ఫుల్ పోసేసాడు. పోసేసరికి అది కూడా బ్రహ్మాండంగా తాగేశాడు. అయిపోయాడు. ఇక 3వ గ్లాసు కూడా పోసింది. పోసేసరికి అప్పుడు తగ్గింది, స్పీడ్ తగ్గింది అనమాట. తాగే స్పీడు మెల్లగా మెల్లగా తాగుతూ అక్కడ పెడుతుంటే పోస్తుంటే 4వసారి పోసేసరికి నేను చావడానికి పెడుతున్నావా అన్నాడు. ఎవరు? ఏమిటి అల్లుడా, మొట్టమొదటి గోల్డ్ మెడల్ ఇచ్చి ఇప్పుడే తీసేసినావేంటి? అయ్యో నువ్వు బతికాలు ఉన్నారు కదా నా బాధ. అయితే ఆగన్నాడు. చూసారా ఈ విషయాలు ఎలా ఉంటాయండి? విషయం వల్ల సుఖం కాదు, విషయంలో సుఖం లేదు. విషయమే సుఖం అనుకుంటే ఎంతనే తాగాలి, ఉంటుందా? ఈ పరమాత్మానందం అలా కాదు. కానీ ఇంకోటి ఉంది అక్కడ. ఏమిటుంది సూక్ష్మము? ఆ విషయం సుఖం ఇచ్చేది కాదు మనకి. ఎప్పుడు సుఖం ఇచ్చేది, సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరమాత్మ నుంచి వస్తుంది. ఎప్పుడు వస్తుంది పరమాత్మ అంటే మన అంతఃకరణ మనస్సు పరమాత్మతో లీనమైనప్పుడు సుఖం వస్తుంది. అయితే మరి పాయసం తాగినప్పుడు లీనమైందంటే ఆ పాయసం తాగినప్పుడు ఈ ప్రకృతిని మర్చిపోయినాం. ఏమి అప్పుడు ఆ సెకండ్ ఏమైందంటే ఇది మర్చిపోయేసి దాంతో సంబంధం పడేది. ఏమిటి? మనస్సు. మళ్ళీ వెంటనే అది సుఖం. సుఖం ఎక్కడ? అంతఃకరణంలో లేదు, విషయమందు లేదు. సుఖస్వరూపం ఆనందం. ఆనందో బ్రహ్మేతి యజానాత్. ఆనందం అనేది బ్రహ్మమే కానీ అన్యం లేదు. కానీ బ్రహ్మం అని తెలుస్తుందా? రాత్రి మనం అందరం నిద్రపోతూ ఉన్నాం, హాయిగా తెల్లవారి హ్యాపీగా ఉంటున్నాం. ఎక్కడొచ్చింది సుఖం? ఆ నిద్రలో ప్రతి వారి మనస్సు ఏమవుతుంది? పరమాత్మలో లీనమైపోతుంది. తెల్లవారికి బయటకు వస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది సుఖం? అక్కడే. కానీ అది వచ్చిందని తెలిసి ఎవరికైనా ఇది అనమాట. అందుచేత జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంతి అనామయం. అనామయం పదం. ఆ పదం ఒకసారి మనం అధిరోహించిన తర్వాత మరి కిందకు వచ్చేది కాదనమాట. అది ఇంకా చెప్తున్నారు, యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నేను చెబుతూ ఉన్నాను, నీవు వింటూ ఉన్నావు. కానీ ఇది ఎప్పుడు పడతా తెలుసా? నీ ఆ మనస్సులో ఉన్న మోహ కలిలం ఉంది కదా, అది యదా ఏ సమయములో తే నీకు మోహ కలిలం ఇంతవరకు ఆవరించి ఉన్నటువంటి పూర్వానుబంధ సంబంధంగా ఉన్నటువంటి ఈ మోహము బుద్ధి వ్యతితరిష్యతి నీ బుద్ధి నుండి ఎప్పుడు దాటుతాదో అప్పుడే ఇంతవరకు నేను చెప్పేది ఇక మీద చెప్పబోయేది ఎక్కుతుంది. లేకపోతే వినడమే. అంతా విని రాముడికి సీతేమి అయిందని ఎట్లా ఉంటుంది కథ. అందుచేత ముందు తీయవలసింది ఎత్తి నీ బుద్ధిలో ఏ మోహం ఉందో దాన్ని తొలగించు. అది తొలగించకపోతే బ్రహ్మదేవుడైన నీకేమీ పట్టించలేడు. అది చెప్తున్నానమాట. అందుచేత మనం ఏం తొలగించుకోవాలి? అది తొలగించుకోవాలి. ఇంట్లో వస్తువుది వైరాగ్యంగా బయట భరిస్తే తొలగిపోదు. కోపం వచ్చినప్పుడు అందరికీ వైరాగ్యం వస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు పట్టుకున్నటువంటి ఏం చేస్తారో తెలుసా? అంతకుముందు తెలుసు వారికి, అంతకుముందు తెలుసు ఇది చాలా విలువైన వస్తువు అమెరికా నుంచి తెచ్చారని. కానీ కోపం వచ్చినప్పుడు ఆ మోహం ఏం చేస్తుందంటే ఇదే వస్తువు తీసి గోడకెళ్ళి కొలేస్తారు.
ఏం అంతమంది తెలీదా? వచ్చే వాళ్ళందరికీ వచ్చి ఎంత మంచి చూశారా? మా నాన్నగారు అందుకని తెచ్చారండి, దీని విలువ కొన్ని లక్షలని అంటారు. మరి ఇప్పుడు ఏమైపోయింది? లక్షలే ప్యాంటుని తీసి గోడకేసి కొడతారు కొంతమంది. దాని పని ఏమైనట్టు ఇప్పుడు? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అందుచేత అర్జున, ఆ మోహ కలిలం, ఆ అజ్ఞానానికి కావలసిన బీజం ఏదైతే నీలో ఉందో దాన్ని తొలగించాలి. అది తొలగించినప్పుడే తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. నేను ఇంతవరకు ఏం చెప్పాను, దాని తర్వాత ఏం చెప్పబోతున్నానో ఇదంతా కూడా నీకు చక్కగా పడుతుందని చెప్పినాడు. శృతి విప్రతిపన్నమాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. ఆ యోగాన్ని నువ్వు ఎలా పొందుతావో ఆ రహస్యాన్ని చెప్పేస్తున్నాడు ఇప్పుడనమాట. శృతి విప్రతిపన్నమాతే, అనేకమైనటువంటి వేద విహితమైన మాటలు వింటా, లోక వ్యవహారమైన మాటలు వింటా. ఆ మాటలు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవచ్చు. వైరాగ్యం అని చెప్పి అన్ని వదిలేమని చెప్పలేదు. మనకి ఆహార వ్యవహారానికి కావాల్సిన విషయాల్ని స్వీకరించవచ్చు. జ్ఞానం కలగడం అంటే మొత్తం అన్ని విడిచిపెట్టేయడం కానీ, ఎవరు పిలిస్తే పలకపోవడం కానీ, ఇస్తే పుచ్చుకోకపోవడం కానీ, ఈ విధంగా కాదు. లోక వ్యవహారానికి శరీరయాత్ర జరగాలి కాబట్టి వ్యవహారం ఉండాలి. శబ్దస్పర్శ రూప రసగంధాదులన్నవి పని అవి లేకుంటే పనులు అవ్వు. కానీ అతి సర్వత్రా వర్జి. మనకి ఇబ్బంది పెట్టేది ఏమిటి? ఏదైనా ఒక లిమిట్గా తింటే ఏం చేస్తే చెప్పండి? అదే బాగుంది 24 hours తింటే ఏమవుతుంది? శరీరం పడుతుందా? అందుచేత అతి సర్వత్ర వర్జిస్తున్నారు అక్కడ. అందుకు అర్జున, అనేకమైనటువంటి మాటలు విని ఇది గొప్పదా అది గొప్పదా దాన్ని ఒక నిర్ణయం చేసుకోకపోతే బుద్ధికి ఏమవుతుందంటే గదికి ఇది ఆచరిస్తాడు, గడికి ఇంకోటి ఆచరిస్తాడు, గడికి ఇంకోటి ఆచరిస్తాడు. ఇది చలనమే, స్థిరమా రాదు. అందుకనే తెలిసిన వాళ్ళ ద్వారా, సత్యాస్త్రం ద్వారా మనం ఏ పని చేయాలనుకున్నామో ఆ పనికి ముందు నిర్ణయించుకోవాలి. అది నిర్ణయించుకొని ప్రవేశించినామా ఇంకేమి మనస్సు ఊగదనమాట. అది అలా చేస్తే ఏమవుతుంది? అనేకమైనటువంటి విషయంగా పరిణామం చెందిపోయి చలనం అయిపోతుంది మనస్సు. అలా కాకుండా నువ్వు ఒక నిశ్చయానికి రావాలి. ఏది స్వీకరింపదగినది లోకములో, ఏది విడిచిపెట్టదగినది, ఇది రావాలి మొట్టమొదట. దీన్నే నిత్యానిత్య వస్తువేకం అంటారనమాట. ఏది నిత్యమో ఏది అనిత్యం ఇది రావాలి. ఏది నిత్యం? ఇక్కడ బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా. అది నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో ఇది ఒక రోజు కనబడుతుంది, ఇంకో రోజుకి నష్టం అయిపోతుంది. కాబట్టి ఇది మిథ్య. ఏది త్రికాలంలో ఉంటుందో అది సత్యము. ఇక సత్య వస్తువుని అన్వేషణ చేసుకుంటూ నీ కర్తవ్య కర్మ చేసుకుంటూ వెళ్ళి చాలు మార్గంలో. అలా అయితే సమాధౌ అచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. సమాధౌ, సమాధి అంటే ఏకాగ్రత. అటువంటి సమాధి ఎందు అచల బుద్ధి. అచలం అంటే ఏమిటి? స్థిరం. మనస్సు అన్నటువంటిది చలనం ఉంటుంది. అది అందరికీ ఉంటుంది, వారికి వీరికి అని కాదు. ఇంద్రుడికి చలనం తప్పిందా? చంద్రుడి చలనం తప్పిందా? ఎవరు తప్పింది చెప్పండి? మనస్సు. ఎందుకైతే మనస్సు చలిస్తుంది అంటే పరాంచి కాని వెతున స్వయంభూ. పరాంచి కాని వెతున స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యంతి నా అంతరాత్మన్. బ్రహ్మదేవుడు ఇంద్రియములన్నీ కూడా ఇతర విషయములందు పోయేటట్టుగానే పెట్టినాడు. ఎందుకు పెట్టాడు? ఆయన డ్యూటీ అది. ఆయన డ్యూటీ ఏమిటి? సృష్టి. ఆయన డ్యూటీ ఏమిటి? సృష్టి. ఆయన ఈ సృష్టిలో ఇంతమంది జనాభాని ఉత్పత్తి చేస్తే ఆహా బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ఎంతగా ఉందని చెప్పి ప్రమోషన్ మీద ప్రమోషన్ ఆయన కూడా ఇస్తారు.
అందుకు ఆయన ఏం చెప్పాడు, ఇంద్రియాలన్నీ విషయాలు కనబడగానే వాటిని నిలిపెట్టి పెట్టాడు. తప్పెవరిదే? మంద బ్రహ్మదేవుడిది. ఇప్పుడు తస్మాత్ పరాన్ పశ్యంతి నాంతరాత్మన్. అందుచేతయ్యా ఆయన ఆ విధంగా పెట్టారు కాబట్టి ఇతర విషయాలు చూస్తున్నాయి అని చెప్పాడు. అయితే ఇతర విషయాలు చూస్తుంటే ఇక్కడ ధీర కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. అలా కాదు, నదులు పోతూ ఉంటుంటాయి, మరి ఎవరో ఒక ఇంజనీర్ దాన్ని ఆనకట్ట వేసి దాన్ని సద్వినియోగం చేస్తూ ఉంటుంటారు. అలాగే ఇంద్రియాలు నీరు పొలానికి పోయేటట్టుగా విషయానికి పోతూ ఉంటాయి. కానీ కశ్చిత్ ధీర, ధీరులు ఏం చేస్తారు? చక్కగా ఈ విచారణ చేస్తారు. విచారణ చేసి ఏది ముఖ్యము ఏది అముఖ్యము అన్నటువంటిది, అముఖ్యం కూడా మనకు కావాలి. శరీర మిథ్యని చెప్పి శరీరం విడిచిపెట్టగలమా? అలాగని చెప్పి నిన్న వేదాంతంలో శరీరం మిథ్యని చెప్పేశారు కాబట్టి ఇంకా రేపటి నుండి శరీర విభాగం వచ్చినా ఏం చూసుకోకూడదు, అది వైరాగ్యం కాదు. పడవ నీటిలో ప్రయాణం చేసేటప్పుడు పడవలో మనం వెళ్ళాలి. పడవ మిథ్యా అని చెప్పారు కూడా ఎప్పుడైనా. ఇక వాడు ఏం చేశాడు, అనాయకుడు, ఇది మిథ్యా విషయం అయితే అంత పట్టించుకోకూడదని చెప్పి ఆ పడవకి రంధ్రం పెడితే కిందనే వదిలేసినాడు. ఇది మిథ్యా అన్నారు కదా అని. ఏమైపోయింది, ఇది సగం వెళ్ళేసరికి ఆ నీళ్ళన్నా రంధ్రం పైకి వచ్చి పడవనే కింద వచ్చేసింది. కాదు, ఇక్కడ మిథ్యా విషయం అంటే విడిచిపెట్టమని కాదు. ఇక్కడ ఎంతవరకు ఏది వాడుకోవాలి అది కావాలి. పూర్తి వదలమని ఏం చెప్తారు శాస్త్రం? శాస్త్రం ఎప్పుడు కూడా మనం ఉండి తరించేదే కానీ ఎక్కడికి పోయి తరించేది కాదు. అది విశేషం. అందుకు అర్జున ఈ విధంగా సమాధౌ అచలా బుద్ధి తదా యోగమవాప్ససి అన్నారు. చక్కనైనటువంటి ఈ నిష్కామ కర్మయోగమైనటువంటి అందరూ సమ్మైన బుద్ధినటువంటిది అది ముందు అభ్యాసం చేసుకో. ఎందుకంటే శాస్త్రం కూడా విద్యావని సంపన్నే బ్రాహ్మణే హస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. సమదర్శనం అంటే ఆ ఆత్మజ్ఞానం కలిగితేనే సమత్వం వస్తుంది, లేకపోతే మాత్రం సమత్వం రాదు. ఇది ఎందుకంటే సమానమైనటువంటి స్థితిని అందుకున్నప్పుడు ఆ విజ్ఞానం కలిగిన వారికి అన్నిటి ఎందు సమానం. అయితే సమానమైనా ఒక మనం వ్యక్తిని బట్టి గౌరవం ఉండాలి. అది అక్కడ ఆ ఉన్నటువంటి లోక వ్యవహారం అది అంతవరకు సమానంగా చూడమన్నారు. కాబట్టి ఓ ప్రధానమంత్రి వచ్చారనుకోండి, ఇక్కడ కింద కూర్చున్నట్టు బాగుంటుంది. చెప్పండి ఏమంటారు? అది లోక వ్యవహార గౌరవం ఉండాలి, అంతేగాని అంతవరకు కానీ సమానత్వాన్ని అన్నటువంటిది చూసుకుంటూ ద్వంద్వాలను సహించుకుంటూ ఇది సమత్వ బుద్ధిని సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది అనమాట. అది శృతి విప్రతిపన్నాతి యథాస్థా స్థితి నిశ్చరాం సమాధావచలా బుద్ధి తథాయోగమవాప్ససి. ఇక్కడికి ఒక ప్రకరణం అయిందనమాట 2వ అధ్యాయంలో. ఇది ఇక రేపటి నుంచి అర్జునుడు అడగనటువంటి ఆ శ్లోకం చెప్పి వదులుతాయి. ఈరోజు అర్జునుడు అడుగుతున్నాడు, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవాం స్థితగ్ధి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అయ్యా, మరి ఈ విధంగా ఆచరిస్తే పరమాత్మతో ఏకీభావం పొందుతని చెప్తున్నారు కదా. అటువంటి పరమాత్మ తత్వంలో ఉన్నవాడు అంతకు పూర్వం ఆయన ఆ తత్వానికి రాకలేదు. ఇక పరమాత్మ తత్వంలోకి వచ్చిన తరువాత ఆయన వ్యవహారం ఎట్లా ఉంటుంది లోకంలో, ఆయన ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన ఏ విధంగా ఆయన నడక ఉంటుంది, అతడు ఏ విధంగా కూర్చుంటాడు, ఏ విధమైనటువంటి పనులు చేస్తాడు, లేకపోతే తత్వంలో ఉండిపోయి భోజనం కూడా మానేస్తాడా, లేకపోతే వ్యవహారంలో పూర్వకి ఇప్పుడు మార్పులు ఏమైనా ఉంటున్నాయా అన్నటువంటి స్థితప్రజ్ఞ. అది స్థితప్రజ్ఞస్య కా భాష సమాధి తస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిమాసేత వ్రజేతి కిం. సమాధిస్తస్య స్థితప్రజ్ఞస్య కా భాష. ఆయన లక్షణం ఏమిటి? పూర్వము సామాన్య లక్షణానికి ఆయన లక్షణానికి వ్యవహారంలో డిఫరెన్స్ ఉంటుందా లేదా? అతడు కూర్చోవడం కానీ అతడి చర్య కానీ ఏమైనా సరే మార్పు ఉంటుందా లేదా
అన్నటువంటి విషయాలు అడుగుతున్నారు. దీన్ని సమాధానం చెప్పినట్టుకే ఇక్కడి నుంచి స్థితప్రజ్ఞ లక్షణాలు ఈ అధ్యాయం అంతం వరకు అనమాట. ఇది చాలా గొప్పది. స్థితప్రజ్ఞ లక్షణాలు, ఈ లక్షణాలు కలవాలి జీవన్ముక్తుడు. జనక మహారాజు దగ్గర ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు ఉండబట్టే ఒక గృహస్థాశ్రమంలో విఖ్యాతిని పొందిన వాడు ఎవరే అంటే జనక మహారాజు. చక్కనైనటువంటి, అందుకే గీతా మహాత్మ్యములో గీతామాశ్రిత్య బహవో బుభుజో జనకాదయ ఆయన పేరు తీసుకొచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ. అది అందుచేత అటువంటి ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు గాంధీ మహాత్ముడు తన జీవితంలో ఈ 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాల శ్లోకాలు, దాని తర్వాత వచనాన్ని చదువుకుని తర్వాత కాఫీ అని తాగేవారు. అంత దివ్యశక్తి ఉన్నాయి ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు. రేపటి నుంచి రాబోయే మరి ఆనాడు ఆయనంతా ఆ భగవద్గీతని, ఆ భక్తి భావాన్ని, ఆ తత్వాన్ని లోపల ఉండబట్టే ఈనాడు అందరి కళ్ళ ముందర ఆయన కనబడుతూనే ఉన్నాడు. పెట్టిల్లోని కూడా ఆయన బొమ్మలే. 1000 రూపాయల నోట్ల మీద కానీ 500 నోట్ల మీద కానీ ఆ బ్యాంకుల్లో కానీ మనకు ఒక బొమ్మ వేయించుకోవాలని ఎంత డబ్బు కట్టాలి. మళ్ళీ వేయించుకొని బొమ్మలు తీసి పారేస్తాం. మన బొమ్మలు అది చూసిస్తే అయిపోయింది, గోవింద పెంటలోకి వెళ్ళిపోతాయి. ఇవి మాత్రం 10 1 రూపాయి కూడా ఎవరు వదలడు. అది తీసుకుని జాగ్రత్తగా ఆ పెట్లో ఈ పెట్లో పెడతాడు. ఎరటి మీద ఆయన బొమ్మలే ఉన్నాయంటే అర్థం జీవితంలో వ్యవహారం ఎలాగంటే ఉండేవండి. ఆధ్యాత్మికమైన తత్వం వంట పెట్టింది. వ్యవహారం కొంతమంది నచ్చదు, కొంత నచ్చదు, ఏదో కొన్ని ఉంటుంటాయి. కానీ ఆ ఆధ్యాత్మికమైన తత్వాన్ని బాగా అడగదీసుకున్నారు. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక తత్వానికి తగినటువంటిది ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు కూడా మనకు చక్కగా అలవరిచినటువంటి విజ్ఞానమైనటువంటి శక్తిని ఆ భగవంతుడు మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.